అనేదానికి టెస్ట్ ప్రొసీజర్ చెప్పుకున్నాం. ఇప్పుడు సింగిల్ మీన్ అనేదానికి ఒక ఎగ్జాంపుల్, 2 మీన్స్ అనేదానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సింగిల్ మీన్ యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందంటే చూడండి. A sample of 400 individuals is found to have a mean height of 67.47 inches. Can it be reasonably regarded as a sample from a large population with mean height of 67.3 inches and standard deviation of 1.30 inches? ఇక్కడ ఏమేమి ఇచ్చాడు మనకి? ఒక శాంపుల్ యొక్క మీన్ ఇచ్చాడు. ఆ మీన్ ఎంతంట? 67.47. ఇది శాంపుల్ అనుకోండి. ఈ శాంపుల్ మీన్ని మనం ఇచ్చిన మీన్ని బేస్ చేసుకుని పాపులేషన్ మీన్ అనేదాన్ని కన్సిడర్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే ఇప్పుడు పాపులేషన్ని శాంపుల్ని కంపారిజన్లో తీసుకుంటాం సింగిల్ మీన్ అనేది. ఎందుకంటే కంపారిజన్కి 2 వేరియబుల్స్ లేవు కాబట్టి ఇది కరెక్టా కాదా అన్న విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు పాపులేషన్కి సంబంధించే మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ వాడు కూడా ఏం చెప్తున్నాడు? శాంపుల్కి ఒక మీన్ ఇచ్చాడు, అలాగే పాపులేషన్ మీన్ ఎంత ఇచ్చాడు? 67.39 ఇచ్చాడు. ఇస్తూ ఇదే దానికి స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1.30. ఈ 1.30 అండ్ ఈ మీన్ అనేదాన్ని మనం ఈ శాంపుల్ బేస్ చేసుకుని కన్సిడర్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. అలా చేయొచ్చా అనేది వాడి క్వశ్చన్ కాబట్టి వాడు ఏదైతే క్వశ్చన్ అరైజ్ చేశాడో అదే మనకి నల్ హైపోథెసిస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకున్న స్టెప్స్ ఏంటి? ఫస్ట్ నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్ని మనం దేంతో డినోట్ చేసుకుంటాం? H0 తో డినోట్ చేసుకుంటాం. H0 సచ్ దట్ mu ఈక్వల్ టు mu0. ఇది మనకి నల్ హైపోథెసిస్ యొక్క స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని నేను దేని బేస్ చేసుకుని చెప్పాలి? ఇప్పుడు ఈ శాంపుల్ మీన్ అనేదాన్ని తీసుకుంటే మనకి ఈ పాపులేషన్ మీను ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది కన్సిడర్ చేయొచ్చా, దీన్ని బేస్ చేసుకుని ఇది కరెక్ట్ అని మనం చెప్పచ్చా అని అడుగుతున్నాడు. కాబట్టి మన నల్ హైపోథెసిస్లో ఏం చెప్తున్నాము? ద శాంపుల్ మీన్ చూడండి, ఏ శాంపుల్ ఫ్రమ్ ఏ లార్జ్ పాపులేషన్ విత్ మీన్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి ఇదే మనం నల్ హైపోథెసిస్లో తీసుకుని ఈక్వల్ అని చెప్తాం. అదే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్లో అనుకోండి, ఆల్టర్నేటివ్ ఏం చెప్తాం? ఈ శాంపుల్ బేస్ చేసి నేను కన్సిడర్ చేయడానికి వీల్లేదు. అంటే అగైనెస్ట్ ఆఫ్ ది నల్ హైపోథెసిస్ ఈజ్ కాల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. అప్పుడు అది ఏమవుతుంది? ఆల్టర్నేటివ్ హైపోథెసిస్లో H1 such that mu0 equal to mu0. ఓకే, ఇది కండిషన్ వాడు ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో మనకి కావాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే లార్జ్ శాంపుల్ టెస్ట్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అదేంటంటే 2 టైల్ టెస్టా, సింగిల్ టైల్లో లెఫ్ట్ టైల్ టెస్టా, లేదా రైట్ టైల్ టెస్టా అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఈ టైల్ టెస్ట్ మనకి ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే 1%, 5%, 10%. వాడు పర్టికులర్గా ప్రాబ్లం అనేదాన్ని మనకి ఇచ్చినప్పుడు అసలు ఏ టైల్ టెస్ట్ అని చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని ఇది చెయ్యొచ్చా అని అడిగాడు, అంతేగాని ఇది దీనికంటే ఎక్కువని కానీ దీనికంటే తక్కువ అన్న విషయం ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలా మెన్షన్ చేయనప్పుడు ఆ టైల్ టెస్ట్ ఏంటంటే 2 టైల్ టెస్ట్. ఒకవేళ ఇదే ప్రాబ్లంలో మనకి కంపారిజన్లో శాంపుల్ అనేది ఎక్కువని కానీ అదే శాంపుల్ అనేది తక్కువ అనేది కానీ అంటే తక్కువ అన్నప్పుడు లెఫ్ట్ టైల్ టెస్ట్, ఎక్కువ అన్నప్పుడు రైట్ టైల్ టెస్ట్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు. దీన్ని బేస్ చేసుకుని కన్సిడర్ చేయొచ్చా అని మాత్రమే అడిగాడు. అడిగినప్పుడు ఏం చేయాలి? మనం 2 టైల్ టెస్ట్ తీసుకుని ఇక్కడ ఈక్వల్ టు అయితే ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టుకుందాం. అదే క్వశ్చన్లో కనుక ఇంక్రీజ్, గ్రేటర్ లేదా డిక్రీజ్, లెస్, మోర్ అనే పదాలు ఏమైనా వాడితే కనుక ఇంక్రీజ్ అని వాడినా, గ్రేటర్ అని వాడినా, మోర్ అని వాడినా ఇక్కడ స్టేట్మెంట్ మనం మార్చుకోవాలి. ఓకేనా? అప్పుడు ఏం పెట్టుకోవాలి? గ్రేటర్ అని సింబల్ పెట్టుకోవాలి. అదే కండిషన్లో డిక్రీజ్ అని కానీ, లెస్ అని కానీ, మినిమం అనే కానీ పదాలు ఎక్కడైనా వాడుకుంటే కనుక ఈ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్లో మనం లెస్ దాన్ కండిషన్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్లో ఏమీ చెప్పనప్పుడు మాత్రం ఇక్కడ ఈక్వల్ టు అనుకుంటాము, ఆల్టర్నేటివ్లో నాట్ ఈక్వల్ టు అనుకుంటాం. ఇది కండిషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2. స్టెప్ 3 ఏంటి? జెడ్ స్టాటిస్టిక్. ఈ జెడ్ స్టాటిస్టిక్ దేనిపై డిపెండ్ అయ్యి వస్తుంది అంటే ఇచ్చిన ప్రాబ్లం దేనికి రిలేటెడ్గా ఉంది? మీన్. ఆ మీన్ కూడా ఎన్ని మీన్స్ ఉన్నాయి? సింగిల్ మీన్ ఉంది. సింగిల్ మీన్కి జెడ్ స్టాటిస్టిక్ ఏంటి మనకి? T minus expectation of T by standard
error of t follows. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది కాబట్టి n of 0, 1. n of 0, 1 అంటే మీన్ 0 అని వేరియన్స్ 1 అని అర్థం. ఓకే, అయితే మనకి ఇక్కడ t మీన్స్ ఏంటంటే స్టాటిస్టిక్ అంటే ఏంటి, శాంపుల్ యొక్క కాన్స్టెంట్ మనం స్టాటిస్టిక్ అని కాల్ చేస్తాం. ఆ స్టాటిస్టిక్ ఏంటి మనకి ఇక్కడ శాంపుల్ మీన్ అంటున్నారంటే x బార్. ఓకేనా, ఈ x బార్ ఇక్కడ రాసుకుందాం. మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ ఏమవుతుంది, పాపులేషన్ మీన్ అవుతుంది. ఎందుకంటే శాంపుల్ మీన్ ఇస్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ కాబట్టి ఆ స్టేట్మెంట్ నేను యూజ్ చేసుకుని ఇక్కడ మ్యూ అనేది రాసుకుంటాను. ఓకే, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t అంటే స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x బార్ అనే కదా అర్థం. ఈ సింగిల్ మీన్కి స్టాండర్డ్ ఎర్రర్ లిస్ట్ మీకు ఇచ్చాను ఆల్రెడీ. దానికి ఏమైనా ఉంటుంది ఫార్ములా, σ/√n. ఓకేనా, ఫాలోస్ n of 0, 1. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఏమేమి ఇచ్చాడు ఏమేమి ఉండదు అనేది చూద్దాం. ఓకే, ఎక్స్ బార్ అంటే ఏం చెప్పాను, శాంపుల్ మీన్ అని చెప్పాను. శాంపుల్ మీన్ ఎంత ఇచ్చాడు మనకి 67.47. మనకి ఇచ్చిన గివెన్ డేటా నోట్ చేసుకుంటున్నాం. అలాగే మ్యూ ఏమి ఇచ్చాడు, మ్యూ అంటే ఏంటి, పాపులేషన్ మీన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను. అది ఎంత, మ్యూ ఈక్వల్ టు 67.39. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. ఈ స్టాండర్డ్ డీవియేషన్ దేనికి ఇచ్చాడు, పాపులేషన్కి ఇచ్చాడు కాబట్టి సిగ్మా అనే సింబల్ వాడాలి. అదే శాంపుల్కి ఇచ్చి ఉంటే కనుక ఎస్ అనే సింబల్ వాడతాము. ఇదేమో పారామీటర్ అవుతుంది, దీనికి ఇస్తే స్టాటిస్టిక్ అవుతుంది. ఈ సిగ్మా ఎంత వచ్చింది, 1.30. దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఏమవుతుంది, 67.47 మైనస్ 67.39. ఇక్కడ ఏమొచ్చింది 1.30 గివెన్ √n. అంటే సైజ్ ఎంత ఇచ్చాడు, శాంపుల్ సైజ్. స్మాల్ n అంటే శాంపుల్ సైజ్ అని అర్థం, క్యాపిటల్ N అంటే పాపులేషన్ సైజ్ అని అర్థం. ఓకేనా, ఇక్కడ శాంపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని యొక్క సైజ్ ఎంత ఇచ్చాడు, 400. మీరు దీన్ని సింప్లిఫై చేసుకోండి, అప్రాక్సిమేట్గా 1.230 వస్తుంది. ఇదంతా దేనికి, జెడ్ వాల్యూ. ఇదే జెడ్ నెగిటివ్ వచ్చినా కూడా మనం ఎలా తీసుకోవాలి అని అంటే మోడ్యులస్ జెడ్ తీసుకుంటాం. క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎప్పుడు కూడా మోడ్యులస్ జెడ్లోనే ఉంటుంది. ఇదంతా ఎంత, స్టెప్ 3. కానీ స్టెప్ 4 ఏంటి, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా అనేది మనం చెక్ చేయాలి. ఈ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా అనేది మనకి ప్రాబ్లంపై బేస్ చేసుకుని వస్తుంది. ఇచ్చిన గివెన్ ప్రాబ్లంలో ఎక్కడైనా మనకి పర్టికులర్గా ఎంత పర్సంటేజ్ దగ్గర చెక్ చేయండి అని ఏమైనా చెప్పాడా, ఏమైనా చెప్తే కనుక వాడు క్లియర్గా చెప్తాడు. 1% దగ్గర చెక్ చేయండి, లేదా 5% దగ్గర చెక్ చేయండి, 10% దగ్గర చెక్ చేయండి అని చెప్తాడు. ఇన్ కేస్ చెప్పనప్పుడు 5%గా మనం తీసుకోవాలి. ఓకేనా, 5%కి లార్జ్ శాంపుల్ టెస్ట్లో 2 టైల్కి వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటంటే 1.96. అది మీకు టేబుల్ వాల్యూస్, ఇవి మీరు బైహార్ట్ చేయాలి వాల్యూస్. ఓకేనా, క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది 1.230. మనకి 5% పర్టికులర్గా 5% దగ్గర 2 టైల్డ్ టెస్ట్కి వాల్యూ ఎంత, 1.96. ఈ 1.96 అనేది జెడ్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా, ఇది 4th స్టెప్. నెక్స్ట్ ఫైనల్గా ఏముంటుంది, కంక్లూజన్ ఏం చెప్తాము, if calculated value of modulus z less than or equal to tabulated value of z alpha, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ కండిషన్ ఇలా రాకుండా గ్రేటర్ దెన్ సింబల్ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కండిషన్ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. మన క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది, 1.230 వచ్చింది. పాజిటివ్లోనే ఉంది కాబట్టి మాడ్యులస్నే తీసుకోవాలి. లెస్ దాన్ ఇది ఎంత వచ్చింది, 1.96. ఈ కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా, ఇది 1.2, ఇది 1.9. అంటే కండిషన్ సాటిస్ఫై అయింది కదా, లెస్ దాన్ కండిషన్ అయితే వచ్చింది కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ నాకు సాటిస్ఫై చేస్తే కనుక H0 ఈస్ యాక్సెప్టెడ్. అంటే దీనికి ఏం చెప్తున్నాడంటే H0 యాక్సెప్ట్ చేశాడంటే దాని మీనింగ్ ఏంటి, నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అయినట్టు. నల్ హైపోథెసిస్లో కండిషన్ ఏమని తీసుకున్నాం, మనం తీసుకున్న శాంపుల్ మీన్ని కన్సిడర్ చేసుకుంటే దీనికి రిలేటెడ్గా ఏమైనా రిగార్డ్ చేయొచ్చండి, ఇది చూడండి. ఇట్ కెన్ బి రీజనబుల్లీ రిగార్డెడ్ యాజ్ a sample from a large population with mean height and standard deviation. దాన్ని బేస్ చేసుకుని మనం ఇది కరెక్ట్గా చెప్పొచ్చు. ఓకేనా, అంటే మనం అలాగే యాక్సెప్ట్ చేసాం కాబట్టి దానికి ఉన్న శాంపుల్ మీన్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా, ఇది సింగిల్ మీన్ ఇచ్చినప్పుడు కంపారిజన్ అలాగే తీసుకోవాలి, అర్థమైంది కదా. పాపులేషన్కి శాంపుల్కి తీసుకోవాలి. నెక్స్ట్
నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమంటున్నాడు, 2 మీన్స్ ఇస్తున్నాడు. 2 మీన్స్ అంటే చూడండి ఇక్కడ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 500 ద మీన్ ఈస్ ఫౌండ్ టు బి 20. ర్యాండమ్ శాంపుల్ ఎంత అంట, శాంపుల్ అన్నాడంటే దాని యొక్క సైజ్ మనం ఎంతో తీసుకోవాలని అర్థం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి కంపారిజన్లో n1 ఈక్వల్ టు 500. నెక్స్ట్ ద మీన్ ఈస్ ఫౌండ్ టు బి, ద మీన్ ఎంత, శాంపుల్ మీన్ x బార్ ఈక్వల్ టు 20. ఇన్ అనదర్ ఇండిపెండెంట్ శాంపుల్ ఆఫ్ 400, ఇంకొక శాంపుల్ తీసుకున్నాడు. ఆ శాంపుల్ ఏంటి, n2 ఈక్వల్ టు 400. ద మీన్ ఈస్ 15, అంటే ఇక్కడ x1 బార్ ఇది x2 బార్ 15. Put the sample have been drawn the same population with standard deviation 4. వీడు ఏం చెప్తున్నాడంటే ఈ రెండు శాంపుల్స్ కనుక సేమ్ పాపులేషన్ నుంచి మనం డ్రా చేసుకుంటే దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా ఈక్వల్ టు 4 అని చెప్తున్నాడు. ఓకేనా, సేమ్ పాపులేషన్ నుంచి మనం తీసుకున్నామా అన్న విషయం మనం ఇక్కడ చెక్ చేయాలి. సేమ్ పాపులేషన్ నుంచి తీసుకున్నాం అనుకోండి, వాడు ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని అవి నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేస్తే ఓకే వెల్ గుడ్. ఇన్ కేస్ నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అవ్వకుండా రిజెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఇచ్చుకున్న డేటా ఈ రెండు డేటాల యొక్క మీన్లు దీనికి ఉన్న రిలేటెడ్ మనం స్టాండర్డ్ డీవియేషన్ సేమ్ పాపులేషన్ నుంచి తీసుకోవాలని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని ప్రాబ్లం అనేది ఫైండ్ చేస్తాం. ఇప్పుడు సిగ్మా ఈక్వల్ టు 4 అన్నాడంటే దీని మీనింగ్ ఏంటంటే రెండింటికి స్టాండర్డ్ డీవియేషన్ కామన్గా చెప్పాడు. అంటే సిగ్మా 1 ఈక్వల్ టు 4, సిగ్మా 2 ఈక్వల్ టు 4 అని అర్థం. ఓకేనా, సేమ్ పాపులేషన్ నుంచి తీసుకున్నప్పుడు మరి సేమ్ స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది కదా, వేరియేషన్ అనేది సేమ్గా ఉంటుంది కదా, అందుకని రెండింటికి కలిపి ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్ ఏం తీసుకోవాలి మనం, h0 such that μ1 ఈక్వల్ టు μ2 అని తీసుకోవాలి. అంటే ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ అని మనం తీసుకుంటాం. ఎందుకంటే మనం చెప్పింది కూడా అదే కదా, పుట్ ద శాంపుల్స్ హ్యావ్ బీన్ డ్రాన్ ద సేమ్ పాపులేషన్. సేమ్ పాపులేషన్ నుంచి వచ్చినప్పుడు ఒకదానికొకటి ఈక్వల్ అని అనుకుంటాం. కాబట్టి నల్ హైపోథెసిస్లో μ1 ఈక్వల్ టు μ2. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏమవుతుంది, h1 such that μ1 నాట్ ఈక్వల్ టు μ2. ఇక్కడ క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఒకదానికొకటి ఇన్ఫీరియర్ అని కానీ సుపీరియర్ అని కానీ ఇంక్రీజ్ అని కానీ డిక్రీజ్ అని కానీ మోర్ అని కానీ లెస్ అని కానీ మనం వాడలేదంటే ఏ టైప్ టెస్ట్ అది 2 టైప్ టెస్ట్. ఓకేనా, అది కంటే నాట్ ఈక్వల్ టు పెట్టుకున్నాం. ఆ కంపారిజన్లో మాత్రం తెలిస్తే కనుక గ్రేటర్ దెన్ సింబల్ అయితే గ్రేటర్ దెన్, లెస్ దెన్ అయితే లెస్ దెన్ వాడాల్సింది. ఇప్పుడు ఇది స్టెప్ 1, ఈ స్టెప్ 2. స్టెప్ 3 ఏంటి, జెడ్ స్టాటిస్టిక్. ఈ జెడ్ స్టాటిస్టిక్ ఫార్ములా వేసుకుంటే మనకి ఏమవుతుంది, జెడ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ బై స్టాండర్డ్ ఎర్రర్. సేమ్ అదే వస్తుంది, కానీ ఇక్కడ చూడండి కంపారిజన్లో మనకి ఏమేమి తీసుకుంటామో జాగ్రత్త చూడండి. ఇక్కడ టీ స్టాటిస్టిక్లు ఎన్ని ఉన్నాయి, 2 స్టాటిస్టిక్లు ఉన్నాయి, ఎందుకంటే 2 మీన్స్ కాబట్టి. అప్పుడు మనం ఏమైనా రాసుకోవచ్చు, μ1 అంటే 2 స్టాటిస్టిక్లు కాబట్టి x1 బార్ మైనస్ x2 బార్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 బార్ మైనస్ x2 బార్ whole by standard error of x1 bar minus x2 bar follows n of 0,1. మనకి ప్రొసీజర్లో ఉంటుంది ఇదంతా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 bar minus x2 bar అంటే ఏమని చేయొచ్చు చూడండి, x1 bar minus x2 bar ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 bar మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 bar అని రాసుకోవచ్చు. రాసుకుంటే దీని వాల్యూ ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 bar అంటే μ1 అని, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 bar అంటే μ2 అని అర్థం. కానీ అండర్ నల్ హైపోథెసిస్లో మనం ఏమని తీసుకున్నాం, ఒకదానికొకటి ఈక్వల్ అని తీసుకున్నామా, ఈక్వల్ అని తీసుకున్నప్పుడు ఈ కండిషన్ ఏమవుతుంది, ఒకదానికొకటి ఈక్వల్ అంటే 0 అవుతుంది. ఓకేనా, అది దేని బేస్ చేసుకున్నాను, అండర్ h0, అండర్ h0. ఇంకేం ఫైండ్ చేయాలి, స్టాండర్డ్ ఎర్రర్ ఫైండ్ చేయాలి. ఇది అయ్యింది. నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x1 bar మైనస్ x2 bar. ఇది తెలియాలంటే ముందు ఏం చేసుకోవాలి, మనం వేరియన్స్ ఫైండ్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఇస్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ స్టాండర్డ్ ఎర్రర్. అప్పుడు వేరియన్స్ ఆఫ్ x1 bar మైనస్ x2 bar ఏమవుతుంది, వేరియన్స్ ఆఫ్ x1 bar ప్లస్ వేరియన్స్ ఆఫ్ x2 bar. ఎందుకంటే వేరియన్స్ నుంచి కాన్స్టెంట్ అనేది మనకి బయటకు వస్తే కనుక అది స్క్వేర్ అవుతుంది కాబట్టి నెగిటివ్ వల్ల ఏమైంది, పాజిటివ్ ఉంది. ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ x1 bar అంటే మనకి ఒక వాల్యూ సిగ్మా 1 స్క్వేర్ బై రూట్ n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై రూట్ ఓవర్ n2. ఓకే, నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని నేను ఏమని రాసుకోవచ్చు,
జెడ్ ఈక్వల్ టు మనం ఇదే ఫార్ములాని ఇంకా కూడా మార్చుకొని రాసుకోవచ్చు. మనకి ఎందుకంటే సిగ్మా 1 స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా 2 స్క్వేర్ అనేది తీసుకుంటాం కాబట్టి సేమ్ పాపులేషన్ నుంచి డ్రా చేసుకున్నప్పుడు ఇదంతా కలిపి సిగ్మా స్క్వేర్ అవుతుంది. అంటే దీన్ని ఇంకా మనం ఏమైనా మార్పులు చేసుకుని రాసుకోవచ్చు. సిగ్మా స్క్వేర్ బై రూట్ ఓవర్ n1 ప్లస్ n2. చూడండి ఇప్పుడు జెడ్ స్టాటిస్టిక్ తీసుకుంటే కనుక మనకి ఏమవుతుంది అక్కడ x1 బార్ మైనస్ x2 బార్. ఆ పక్కన ఉన్నది ఏమైంది మనకి హోల్గా 0 అయిపోయింది. దీన్ని ఏమని తీసుకోవచ్చు సిగ్మా స్క్వేర్ బై రూట్ ఓవర్ ప్లస్ n2. ఇది వేరియన్స్కి రూట్ కడతాం కాబట్టి మనం సిగ్మా బై రూట్ అని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇదంతా వేరియన్స్ కాబట్టి రూట్ కూడా ఉండదు. సారీ సిగ్మా స్క్వేర్ బై 1 బై n1 ప్లస్ 1 బై n2. ఇప్పుడు దీనికి రూట్ ఓవర్ కడతాం కాబట్టి ఇక్కడ రూట్ వస్తుంది అంటే సిగ్మా బై సంథింగ్. ఇప్పుడు చూడండి x1 బార్ మైనస్ x2 బార్ హోల్ బై 0 అయిపోయింది కాబట్టి దీన్ని ఏమని తీసుకోవచ్చు మనం సిగ్మా బై రూట్ ఓవర్ n1 ప్లస్ n2 ఫాలోస్ n ఆఫ్ 0, 1. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఏమవుతుంది x1 బార్ ఎంత x2 బార్ ఎంత 20 మైనస్ 15. 20 మైనస్ 15 బై సిగ్మా అంటే ఎంత 4 బై రూట్ ఓవర్ అది ఎంత మనకి రూట్ 10 ప్లస్లో 500 1 బై n1 వస్తుంది. 1 బై 500 ప్లస్ 1 బై 400 సిగ్మా బై ఇక్కడ చూడండి అమ్మా 1 బై n1 ప్లస్ 1 బై n2 వస్తుంది. మిస్టేక్ ఉంది. ఫాలోస్ n ఆఫ్ 0, 1. దీన్ని మీరు సింప్లిఫై చేసుకున్నట్టయితే కనుక మీకు దగ్గరగా 18.34 సంథింగ్ ఎంత వస్తుంది. ఈ వాల్యూ ఎంత వచ్చింది జెడ్ స్టాటిస్టిక్ వాల్యూ 18.3 వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనం ఫైండ్ చేయాల్సి అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి 5%కి 2 టైల్ టెస్ట్కి వాల్యూ తీసుకోవాలి. అదంతా 1.96. ఇప్పుడు కంపేర్ చేయండి. కంపారిజన్లో ఏమవుతుంది క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ జెడ్ ఆల్ఫా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టేబుల్ వాల్యూ ఆఫ్ జెడ్ ఆల్ఫా. క్యాలిక్యులేటెడ్ ఎంత 18.34. కానీ ఈ కండిషన్ జస్టిఫై చేయలేదు గ్రేటర్ దాన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది H0 అనేది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిందంటే ఏమవుతుంది నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేయలేదు, ఆల్టర్నేటివ్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి ఇక్కడ తీసుకున్న 2 శాంపుల్స్ కూడా మనకి సేమ్ పాపులేషన్ నుంచి రాలేదు అని అర్థం. ఓకేనా కంపారిజన్లో మీకు ఇలా వస్తాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాడికి ఇచ్చిన స్టాండర్డ్ ఎర్రర్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు లిస్టులో నేను ఆల్రెడీ సింగిల్ మీన్కి 2 మీన్స్కి స్టాండర్డ్ ఎర్రర్స్కి లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్ట్లో చూసుకుని మీకు ఇక్కడ వాల్యూ మార్చుకోండి. ఎందుకంటే ఇది కరెక్ట్గా సిగ్మా కాదు, కంపారిజన్లో మారుతాయి. ఎందుకంటే సిగ్మా ఇచ్చినప్పుడు వాల్యూ ఒకలా ఉంటుంది, ఇవ్వనప్పుడు ఒకలా ఉంటుంది. శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చినప్పుడు కూడా ఫార్ములా కొంచెం చేంజ్ అయ్యేస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ సిగ్మా ఇచ్చాడు కాబట్టి మనం సిగ్మాలో మార్చుకుని వేసుకున్నాం. అదే శాంపుల్ వాటికి నేను ఇచ్చినట్టు శాంపుల్ వాటికి స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు అనుకోండి వేరే ఫార్ములా వస్తుంది. ఇది అది మీకు నేను గ్రూప్లో పెడతాను. మీకు ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాండర్డ్ ఇది కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఉన్నాయి కూడా నేను గ్రూప్లో పెడతాను, దాన్ని ఫాలో అవ్వండి. ఫార్మాట్ అయితే ఇలాగే ఉంటుంది. ఇచ్చిన వాల్యూ అంటే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అది మనకు నల్ హైపోథెసిస్ అవుతుంది. దానికి ఎగెనెస్ట్ ఉన్నదని మనం ఆల్టర్నేటివ్ తీసుకుంటాం. జెడ్ స్టాటిస్టిక్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మనం 2 టైల్ టెస్ట్లో 5% దగ్గర వాల్యూ తీసుకుంటాం. అది 1.96 అవుతుంది. యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అవుతుంది, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ సింగిల్ మీన్ అండ్ 2 మీన్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్.